భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో భక్తులు గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని తాకడానికి వీల్లేని ఒకే ఒక జ్యోతిర్లింగం ఏదో తెలుసా? అదే రామేశ్వరంలోని రామనాథ స్వామి జ్యోతిర్లింగం. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని, ఇలా చాలా జ్యోతిర్లింగాలలో భక్తులకు స్పర్శ దర్శనం ఉంటుంది. కానీ రామేశ్వరంలో ఎందుకు లేదు? ఇది తెలుసుకోవాలంటే రామాయణంలో చిన్న స్టోరీ తెలియాలి. శ్రీరాములు వారు రావణ సంహారం తరువాత తన బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి పొందడానికి అగస్త మహర్షి సూచనతో రామేశ్వరంలో శివపూజ చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు హనుమంతుల వారిని కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని పంపగా పూజా ముహూర్త సమయానికి హనుమంతుల వారు శివలింగాన్ని తీసుకురావడం ఆలస్యమైంది. దాంతో సీతాదేవి స్వయంగా సముద్రపు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేయగా శ్రీరాములు వారు దానికి పూజ చేసి దోష నివారణ చేసుకున్నారు. ఇసుకతో చేసిన ఈ శివలింగం అత్యంత సున్నితమైనది కాబట్టి భక్తులు తాకితే అది కరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కేవలం ప్రత్యేక శిక్షణ పొందిన పూజారులు మాత్రమే స్వామివారిని తాకుతారు. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.